హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ నేను 3 టమాటోస్, 2 ఆనియన్స్, ఒక గడ్డ వెల్లిపాయలు, కొంచెం అల్లం తీసుకున్నాను. ఇవి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఈ కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోలు, వెల్లిపాయలు, అల్లము, వెల్లిపాయలు, ఇక్కడ కొన్ని కాజు తీసుకున్నానండి. కాజు అన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 6 or 7 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, ఈ ఆనియన్స్ బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసి మళ్ళీ బాగా వేయించుకోండి. ఆనియన్స్ కొంచెం వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను దీంట్లో వేసుకోండి. ఈ మసాలాలో ఉన్న పచ్చిదనం పోయే వరకు బాగా వేయించుకోండి. దీనిలో కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పౌడర్ అండి ఇది. ఇదంతా బాగా వేయించుకోండి ఆయిల్లో. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోండి. దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి. ఇట్లా కాసేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి బాగా వేగింది. మరి కాసేపు మూత పెట్టుకొని చూడండి. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న చికెన్ దీంట్లో వేయండి. వేసి బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి 5 minutes ఉడికించుకోండి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోండి. మరి కాసేపు మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచండి అలాగే. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 స్పూన్ల కారం, ఇక నేను 5 స్పూన్స్ కారం తీసుకుంటున్నానండి. ఆల్రెడీ మిక్సీలో పట్టాను కదా. 5 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలపండి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే ఉడకనివ్వండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూడండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీనిలో కొంచెం పుదీనా ఆకులు వేయండి. వేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, చికెన్ బాగా ఉడికిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ ఇలా బాగా మీద తేలిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.